బ్రేక్ న్యూస్. కర్నూలు జిల్లా యురేనియం బోర్ల తవ్వకాల ప్రక్రియకు బ్రేక్ పడింది. దేవనకొండ మండలంలోని 24 గ్రామాల ప్రజల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు వద్దంటూ 2 నెలలుగా 24 గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడంతో తవ్వకాలను ఆపాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 68 బోర్ల తవ్వకానికి అటామిక్ మినరల్ డైరెక్టర్, రీసెర్చ్ రీజనల్ డైరెక్టర్ కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీనికోసం 2022-23లోని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. దీంతో అధికారులు తవ్వకాల కోసం రంగంలోకి దిగగా స్థానికులు నిరసన తెలిపారు. యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియ ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఇకపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2 రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ అన్ని విలేజర్స్ అందరూ కూడా ఆందోళనలు చేయడం జరిగింది. ఈ ఆందోళనలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలి, ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ప్రక్రియను ఇక్కడితో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతుందని చెప్పేసి అందరి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎటువంటి భయాందోళనలు, ఎటువంటి అపోహలు నమ్మకండి. క్లియర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ ఇక కొనసాగదని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2 రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఆ యురేనియం తవ్వకాలకైతే ప్రస్తుతం ప్రభుత్వం బ్రేక్ వేసింది. మరి దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? జయరామ్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపుగా 24 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. అయితే చెన్నకేశవ స్వామి ఆలయం సాక్షిగానే అక్కడే స్థానికంగా 24 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్వామి సంబంధించినటువంటి ఆలయంలో కమిటీగా ఏర్పడడం జరిగింది. కమిటీగా ఏర్పడిన తర్వాత ఆందోళన బాట పట్టారు. దాదాపుగా 2 నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మొదటగా కపట్రాల స్టేజ్ ఏదైతే ఉందో కర్నూలు నుండి బళ్ళారికి వెళ్లే రహదారి మీద బైఠాయించడం జరిగింది. తర్వాత అధికారులు స్వయంగా ఆర్డీఓ సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి హామీ ఇవ్వడంతో ఆ రోజు తాత్కాలికంగా నిరసన కార్యక్రమం పోస్ట్ పోన్ చేశారు. మరోసారి అధికారులు సోమవారం రోజు వచ్చి తమకు ఖచ్చితంగా తమ గ్రామంలో సభను నిర్వహించి తమకు ఖచ్చితంగా హామీ ఇస్తామని, జిల్లా కలెక్టరే స్వయంగా వస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అది జరగలేదు. జరగకపోవడంతో మరోసారి దేవరబండ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ దేవరబండ ప్రాంతంలో అదే రొటీన్గా కర్నూలు నుండి బళ్ళారికి వెళ్ళి ఆ రహదారి మీద బైఠాయించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం అనేది ప్రజల్లో ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగా ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. 24 బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ రంగాలుగా ఉండేటటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే మొదటగా స్థానికంగా తమ గ్రామాల పరిధిలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో కర్నూలు సంబంధించినటువంటి కలెక్టరేట్ కూడా తగిలిందని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి సోమవారం రోజు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి ఈ యొక్క పిలుపునివ్వడంతో 24 గ్రామాల ప్రజలు యొక్క బైఠాయించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ నవ్య కూడా అక్కడికి వచ్చినటువంటి బాధితులకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. తమ గ్రామాల పరిధిలో ఖచ్చితంగా యురేనియం సంబంధించినటువంటి త్రవ్వకాలు చేపడితే గ్రామ సభలు నిర్వహిస్తాము, మీరు ఆందోళన చెందొద్దు అంటూ కూడా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి సంబంధించి ఇప్పటికే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ఓవైపు కొనసాగుతూ ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా అధిష్టానానికి సూచిస్తామంటూ కూడా ఇటీవల ఏదైతే ఆ యొక్క నిజ నిర్ధారణ కమిటీ పేరిట జిల్లా సంబంధించినటువంటి టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కావచ్చు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరితో పాటు మిగతా సంబంధించినటువంటి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ యొక్క వారితో పాటు మిగతా కీలకమైనటువంటి నేతలందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ పేరిట అదే చెన్నకేశవ స్వామి సాక్షిగా
స్థానిక గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారితో పెద్ద ఎత్తున ఈ యొక్క కమిటీ వేసి మరోసారి మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏమున్నాయి, అక్కడ జరిగేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుతున్నారనేటటువంటి వాటన్నింటినీ సేకరించారు. వాటన్నింటిని కూడా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లడం జరిగింది. పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లిన తర్వాత పార్టీ అధిష్టానం జరుగుతున్నటువంటి ఏపీ అసెంబ్లీ సెషన్స్లో కూడా దీనికి సంబంధించి సెషన్స్లో కూడా ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వచ్చినటువంటి వార్తలు. అయితే ఏపీ అసెంబ్లీ సెషన్స్లో ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏపీ మీడియా మైండ్లో మంత్రి భరత్తో పాటు పతికొండ సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్యాంబాబు కూడా అక్కడికి మాట్లాడడం జరిగింది. అయితే వైసీపీ సంబంధించినటువంటి పీరియడ్లోనే ఇదంతా జరిగింది. వారు ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అనుమతుల సందర్భంలోనే ఈ యురేనియం సంబంధించినటువంటి అలజడి మొదలైందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొన్న జరిగినటువంటి ఇటీవల కాలంలో వైసీపీ స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి అక్కడ జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆందోళనలో పాల్గొన్న సందర్భంలో ఇదంతా కూడా కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగింది. యురేనియం త్రవ్వకాలు చేపడితే అందులో నుంచి వచ్చేటటువంటి అణుధార్మికత ఏదైతే ఉందో ఆల్ఫా గామా బీటా అనేటటువంటి ఆ కిరణాల ద్వారా ఉద్గారం ఏదైతే ఉంటుందో వాటి ద్వారా దాదాపుగా ఓవరాల్గా 150 కిలోమీటర్ల మేర యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటివి ఏమీ లేవు, కేవలం ఈ యొక్క రాజకీయం కోసమే ఈ విధంగా మాట్లాడారంటూ కూడా ఎమ్మెల్యే కేవీ శ్యాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు స్వయంగా జిల్లా సంబంధించినటువంటి అధికారులకు చెప్పారనేటటువంటి విషయాన్ని జిల్లా సంబంధించినటువంటి అధికారి కూడా స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ కప్పట్రాలకు సంబంధించినటువంటి సమీప ప్రాంతంలో ఎలాంటి త్రవ్వకాలు చేపట్టడం లేదు, ఎలాంటి అపోహలు నమ్మొద్దు అంటూ కూడా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చెప్పినటువంటి పరిస్థితి. అయితే తమ గ్రామంలో ఉండే 24 గ్రామస్తుల ప్రజల యొక్క డిమాండ్ అంతా ఒకటే. 2022-23లో పార్లమెంట్లో ఆమోదించినటువంటి బిల్లు సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ ప్రతులను ఖచ్చితంగా రద్దు చేయాలని వారు కోరుతున్న పరిస్థితి. కేవలం ఈ యొక్క ఏపీ సీఎంతో పాటు జిల్లా అధికారులు చెప్పినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అలా కాదు, ఖచ్చితంగా ఆ జీవోలను రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్.